అసలు ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎంత హడావిడి జరుగుతుందో బయట చూస్తూనే ఉంటాం. పోటీలు వేస్తుంటారు, బయట సభలు చేస్తుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు విసురుకుంటారు. ఇవన్నీ కూడా మనం మీడియాలోను న్యూస్ పేపర్లోను రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఎలక్షన్లో సామాన్యుడు పోటీ చేయగలడా, చేస్తాడా, మన వల్ల ఏమవుతుంది, ఇలాంటి సందేహాలు అందరికీ ఉన్నాయి. ఎవరికైనా చెయ్యాలనున్నా వద్దు అని వెనక్కి లాగేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. వీటిలో ప్రధాన కారణం ఏంటి అంటే డబ్బు సమస్య. డబ్బు లేదు కదా, ఎలక్షన్లో పోటీ చేయడం అంటే మాటలు అనుకున్నావా, ఎంత డబ్బులు కావాలి, ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. డబ్బు లేకపోయినా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, నిలబడచ్చు. ఎన్నికలు అనేవి సామాన్యుడి దాకా వస్తాయని, సామాన్యుడిని కూడా నిలబెడతాయని కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 10-15 సంవత్సరాలుగా నిరూపిస్తున్న వ్యక్తిని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనే రామచంద్రారెడ్డి గారు. పట్టభద్రులనే చెప్పాలి. MA BEd చేశారు. వృత్తిపరంగా ఆయన తన వృత్తిని డ్రైవర్గా నడుపుకుంటున్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఎప్పుడూ తన వంతు ప్రాధాన్యత చూపిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తిగా తన బాధ్యతని నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కూడా. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన జీవితంలో ఎన్నికల పట్ల లేకపోతే సమాజం పట్ల ఎందుకంత ఆసక్తి, అవగాహన ఉందో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు MA BEd చేశారు కదండి రామచంద్రారెడ్డి గారు? అవును మేడం. మీకు మేము విన్నాము, మీరు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రూపాయి సిద్ధాంతం ఒకటి నమ్మారు. అంటే మీరు ఎలక్షన్లో పోటీ చేయడానికి, నామినేషన్ వేయడానికి కూడా మీరు అందరి దగ్గర రూపాయి అడిగి, అంటే కొంచెం మీకు బాధగా ఉన్నా అడుక్కొని తీసుకొచ్చిన డబ్బులతో నామినేషన్ వేస్తారు. అవును మేడం. నిజమేనండి? నిజమే. అంటే అది సిద్ధాంతంగా పెట్టుకున్నారా, లేకపోతే మొదటిసారి ఎలక్షన్స్లో మీ దగ్గర డబ్బులు లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? ఓకే మేడం, మంచి క్వశ్చన్. చాలామంది ప్రజలకు ఈ అనుమానం ఉండే, ఇప్పుడు మీ ద్వారా దాన్ని నివృత్తి చేస్తాను. ఎందుకంటే నా పేరు గుజ్జుల రామచంద్రారెడ్డి, మాది ఆలేరు నియోజకవర్గం వస్తుంది. సో ఈ రూపాయి సిద్ధాంతం అనేది ఎలా వచ్చిందంటే, ₹1 ఉద్యమం నేను తీసుకున్న మూమెంట్ ₹1 ఉద్యమం. ఆ ₹1 ఉద్యమం ఏంటంటే, ప్రజల నుంచి రూపాయి ఎందుకు తీసుకుంటా అంటే వాళ్ళకు ఒక అడిగే హక్కు వస్తుంది. ఎప్పుడైతే ప్రజలు రూపాయి ఇచ్చి ఒక క్యాండిడేట్ను నిలబెడతారో, క్యాండిడేట్ అనేవాడు సేవకుడు అవుతారు. రూపాయి అయితే ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు యజమాని అవుతారు. కనుక నేను ఎప్పుడు ఓటర్లను యజమానులుగానే చూశాను. కనుక వారు ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు మీరు చూస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనుక్కునే రాజకీయాలు మనం చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అడిగే హక్కును కోల్పోతున్నారు. సో అది కాకుండా వారు ఎప్పుడు యజమానులుగా ఉండాలంటే వారి నుంచి ₹1 తీసుకుంటే, వారికి మేము ఈ సేవకుని రూపాయి ఇచ్చి నిలబెట్టుకున్నాం, రేపు మాకేదన్నా సమస్య వస్తే ఈయనను నిలదీసి మా సమస్యను తీర్చుకుంటాము అనే ఒక అథారిటీ, వాళ్ళకు ఒక ఓనర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రజల నుంచి ₹1 సేకరిస్తాను. ఎన్ని జమ అయితే అన్ని, మిగిలిన అమౌంట్ నేను యాడ్ చేసేసి నామినేషన్ వేస్తాను. అంటే నేను ఒక్కనిగా కాకుండా ప్రజల్లో చైతన్యంతో కూడిన నామినేషన్ వేసి ప్రజాసేవ చేయాలనేది ₹1 ఉద్యమం యొక్క ఆలోచన. అంటే మీరు ప్రజల్ని కూడా ఎన్నికల్లో భాగస్వాముల్ని చెయ్యాలి అనుకుంటున్నారు. 100%. వాళ్ళు యజమానులుగా ఉండాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నువ్వేం చేస్తావని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీ ఆలోచన విధానం చాలా బాగుంది రామచంద్రారెడ్డి గారు. కానీ మీరు చెప్పండి, మీరు వెళ్ళి ₹1 అడుగుతున్నప్పుడు మీరే అన్నారు ఇందాక, ప్రస్తుత రాజకీయాలు వేరు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు అని. ఇప్పుడు మీరు వెళ్ళి ₹1 ఇవ్వండి నేను నామినేషన్ వేస్తాను అన్నప్పుడు ప్రజలు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేని నువ్వు రేపొద్దున మాకేం చేస్తామని ఎవరు అడగలేదా? అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ రూపాయి ఎన్నిక కూడా 100 సందేహాలు వెలిబుచ్చిన ఘటనలు ఉన్నాయి, చూసిన ఘటనలు ఉన్నాయి. కొంతమంది అడిగారు, మీరు మా దగ్గరే డబ్బులు తీసుకుంటే మాకెట్లా సేవ చేస్తారు అంటే నేను చెప్పాను, సేవ చేయడానికి ఇప్పుడు సమాజం మీద, సమస్యల మీద అవగాహన ఉండాలి. మొదటగా డబ్బు అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వము ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఒక సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది బడ్జెట్లోనే. సో దానికి ఆ వచ్చిన బడ్జెట్ను ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎక్కడ ఉన్నాయని గుర్తించి, ప్రాథమిక సమస్యలు, అత్యవసర సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఏవి ముందుగా మనం ప్రయారిటీ ప్రకారం సమస్యలను ఎన్నుకొని ఆ వచ్చిన బడ్జెట్ నుంచి వచ్చిన అమౌంట్ను ప్రస్తుతం మనకున్న సమస్యలను కేటాయించడానికి సరిపోతుంది. కానీ ఎన్నికల కోసం వచ్చేసరికి
నేను రూపాయి ఎందుకు అడుగుతున్నా అంటే ఓనర్షిప్ ఓన్లీ మీకు ఒక గౌరవాన్ని నిలబెట్టనీకే నేను అడుగుకుంటున్నాను. నేను ఇప్పుడు మామూలుగా పార్ట్ టైంగా నేను డ్రైవింగ్ చేస్తాను. నేను ఆ నామినేషన్ ఫీజు నేను కట్టుకోగలుగుతాను. ఒక 1 మంత్ శాలరీ తీసుకొచ్చి నామినేషన్ అప్పుడు 5,000 ఉంటుండే, 5,000 నేను ఇవ్వగలుగుతాను. కానీ మీకు ఆ హక్కు ఉండదు కదా. కనుక మీ హక్కు కోసం నేను రూపాయి అడుగుతున్నానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సేవ చేయనీకి ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, ఆలోచన చాలు. ఎంతోమంది మహానుభావులు ఆలోచనతోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు మన సమాజంలో. అందుకే కదా ఎన్నికల్లో విద్యా అర్హతలు కానీ వయస్సు అర్హతలు కానీ పెట్టలేదు. ఎందుకంటే ఆలోచన విధానం బాగుంటే చాలు అనే ఉద్దేశం, చేయాలనే ఉద్దేశం ఉన్న ఎవరైనా వచ్చి పోటీ చేయొచ్చు. ఒక ఫ్లెక్సిబిలిటీ మనకు ఆ రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కనుక డబ్బున్న వాళ్ళే రావాలి, కోటీశ్వర్లే రావాలని ఎక్కడ మనకు రాజ్యాంగం. అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి రామచంద్రారెడ్డి గారు, ఎలక్షన్స్ లో నిలబడాలి అంటే డబ్బు ప్రధాన అంశం అవసరం లేదు, ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం లేదు. సమాజం పట్ల అవగాహన ఉండి సేవ చేయగలము అనే దృక్పథం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయొచ్చు. కానీ నేటి రాజకీయాల్లో డబ్బు అండ్ మద్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం చూస్తున్న రాజకీయాలు అయితే అవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ అది అవసరం లేదు, అది లేకుండా కూడా మనం సమాజానికి సర్వీస్ చేయొచ్చు. మీరు అంటున్నారు డబ్బు అవసరం లేదు అని, కానీ మీరే చెప్తున్నారు ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బు ఇవ్వని నాయకులు, అంటే డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోకుండా పోటీ చేసిన నాయకులు కూడా ఉన్నారు కొంతమంది, కానీ వాళ్ళు గెలవట్లేదు కదా. మరి అలాంటప్పుడు డబ్బు ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు మంచి ఉద్దేశంతోనే వస్తున్నారండి బయటికి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. కానీ సేవ చెయ్యాలి అంటే లోపలికి వెళ్ళాలి, అసెంబ్లీ లోపలికి. ఆ వెళ్లే క్రమంలో ఇక్కడ డబ్బు ఇవ్వని వాళ్ళు లోపలికి వెళ్ళే అర్హత కోల్పోతున్నప్పుడు ఈ సేవ చేయాలనే ఆలోచన పోతుంది కదా. మరి దాన్ని ఎలా తీసుకుంటారు రామచంద్ర? అందుకోసమే ఇప్పుడు మనము ప్రజాస్వామ్యంలో లేము. ఎవరమైతే మనము 8th క్లాస్లో ప్రజాస్వామ్యం అని ఒక డెఫినేషన్ సోషల్ లో చదువుకుంటాం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం అని చదువుకుంటాం. కానీ నడుస్తున్న ఈ ధనస్వామ్యం ఎలా ఉందంటే ధనం చేత ధనం కొరకు ధనమున్న వ్యక్తులు ఆడుతున్న ఆట అయింది. ఈ ఓటర్లు అందులో పావులయ్యారు. కనుక మనం ప్రజాస్వామ్యంలో లేము. వీఆర్ నాట్ ఇన్ ఏ డెమోక్రసీ, వీఆర్ ఏ మనీక్రసీ. ధనస్వామ్యంలో ఉన్నాము. కనుక తిరిగి మనం చదువుకున్న ప్రజాస్వామ్యాన్ని కళ్ళ చూడాలి. ఆ ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు సమానంగా అందాలనే ఒక ఆలోచనతోనే ₹1 స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసమే దాంట్లో ఆ చైతన్యంలో భాగంగానే ప్రజల నుంచి ₹1 తీసుకొచ్చి వారికి కూడా రాజకీయ అవగాహన కల్పిస్తూ సమస్యలను ఎలా తీర్చవచ్చు. నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, ఈ సమస్య ఉంది నువ్వు ఎలా చేస్తావు అని. సో వాళ్ళకి అవకాశం ఇచ్చి నేనేంటో తనకు తెలవాలి, వాళ్ళేంటో నాకు తెలవాలి. సో అందుకోసం మాకు ఒక బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ఉండాలంటే ఇంటరాక్ట్ కావాలి. ఆ ఇంటరాక్ట్ కోసం అని చెప్పేసి నేను ఇట్లా కాంటెస్ట్ చేస్తున్నా, మీకోసం చేస్తున్నా. సో మీరు ₹1 ఇవ్వండి, నాకు ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ ఫర్ నామినేషన్. మీకు కూడా అనిపించాలి తనను మేమే ₹1 ఇచ్చి నిలబెట్టినాం అంటే తన గెలుపులో మేము కూడా ఉన్నాం, భాగం అవుతున్నాం అన్న ఒక ఉత్సాహం, వాళ్ళలో ఒక కొత్త ఆలోచన కావాలని చెప్పేసి కల్పించడం కోసం ఆ ₹1 అడుక్కోవడం అనేది జరిగింది. ఇప్పటికి ఎన్నిసార్లు పోటీ చేశారు? ఏ ఎలక్షన్స్ కి పోటీ చేశారండి? నేను 2009లో ₹1 ప్రారంభమైంది మేడం. మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినం 23వ తారీఖు జనవరి 2009లో మా ఆలేరు కాన్స్టిట్యూషన్ వస్తుంది, యాదగిరిగుట్ట దగ్గర, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా. సో అక్కడ ప్రారంభించడం జరిగింది. సో కంటిన్యూషన్గా ఇది మొన్న 2023 4వ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2014లో ఒకసారి జెడ్పీటీసీ కూడా చేశాను, రాజపేట మండలం. నా 10th క్లాస్ అక్కడే జరిగింది. సో అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే నేను ఒక సైకిల్ పై నా యాత్ర ప్రారంభమైంది. ఎందుకంటే నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని, అప్పుడే నా డిగ్రీ అయ్యింది. సో అప్పుడు అరౌండ్ నాకు 26 ఇయర్స్ అనమాట. సో అప్పటి వరకు మా కాన్స్టిట్యూషన్ ఎస్సీ రిజర్వ్డ్ కింద ఉంది.